Welcome to New EduTech channel. Let's start another video in the series of hiring updates. సో ఈరోజు అప్డేట్ వచ్చేసి డెలాయిట్ కంపెనీ నుండి. సో ఈ డెలాయిట్ కంపెనీ మీద ప్రీవియస్గా ఒక వీడియో చేశాను, అది ఫర్ బీటెక్ ఎంఈ అండ్ ఎంటెక్ వాళ్ళకనమాట. సో ఈ ఆపర్చునిటీ వచ్చేసేసి బీబీఏ, బీబీఎం, బీసీఏ, బీకామ్ వాళ్ళకి, బీఎఫ్ఎస్ వాళ్ళకి ఆపర్చునిటీ అనమాట. ఓకే, సో డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాము. సో మీరు ఇక్కడ చూసినట్లయితే డెలాయిట్ ఫర్ ద క్యాండిడేట్స్ బీబీఏ, బీబీఎం, బీఎంఎస్, బీఎఫ్ఎస్ అండ్ బీకామ్ వాళ్ళకి హైరింగ్ అనేది స్టార్ట్ చేశారు. అండ్ క్వాలిఫికేషన్స్ నేను చెప్పిన డిగ్రీస్ అనమాట. అండ్ ఎలిజిబిలిటీ వచ్చేసి ఓన్లీ 25 పాస్డ్ అవుట్స్ అనమాట. ఓకే, సో ఎవరైతే ఈ నేను చెప్పిన క్వాలిఫికేషన్స్లో 25 పాస్డ్ అవుట్స్ ఉన్నారో వాళ్ళు ఈ రోల్కి అప్లికబుల్. అండ్ ఆల్సో మీ ఒక ఓవరాల్ పర్సంటేజ్ కూడా 60% అండ్ అబోవ్ ఉండాలన్నమాట. అండ్ మీకు ఎలాంటి బ్యాక్లాగ్స్ అనేది ఉండకూడదు. ఓకే, అండ్ ఇంకొక నోట్ పాయింట్ ఏంటంటే ఈ డెలాయిట్లో ఈ రోల్కి అప్లై చేసే ముందు మీరు లాస్ట్ 6 మంత్స్లో మీరు ఎలాంటి ప్రొఫైల్కి అప్లై చేసి ఉండకూడదు ఈ కంపెనీలో. ఓకే, అండ్ మీ యొక్క లైక్ సిటీసీ వచ్చేసి 3.25 lakhs ప్లస్ వేరియబుల్ బెనిఫిట్స్ అనమాట. అండ్ మీ రోల్ డిస్క్రిప్షన్ చూద్దాము. సో వీళ్ళైతే అసోసియేట్ అనలిస్ట్ రోల్కి హైరింగ్ స్టార్ట్ చేశారు. ఓకే, సో ఈ రోల్ గురించి కొన్ని లైన్స్ ఉన్నాయి. అండ్ ఆల్సో వాళ్ళ కంపెనీ లైక్ కల్చర్ గురించి, ప్రొఫెషనల్ డెవలప్మెంట్ గురించి కొన్ని ఫ్యూ ఆఫ్ లైన్స్ ఉన్నాయి. సో మీరు అవన్నీ స్టడీ చేయండి. అండ్ ఓకే, సో ఎలా అప్లై చేయాలో చూద్దాము. ఇక్కడ రిజిస్టర్ అని బటన్ ఉంది కదా, సో అది మీరు క్లిక్ చేసినప్పుడు మీకు ఇలా రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ వాళ్ళు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, లైక్ ఫోటో మీరు ఎలా క్లిక్ చేసుకోవాలని చెప్పి కొన్ని ఇన్స్ట్రక్షన్ ఇచ్చేసారు. అని స్టడీ చేసిన తర్వాత ఐఎమ్ నాట్ రోబోట్ మీద క్యాప్చా మీద క్లిక్ చేసి నెక్స్ట్ బటన్ని ప్రెస్ చేయండి. సో మీకు ఇలా రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఫస్ట్ 2 డిక్లరేషన్ అండ్ కన్సర్న్స్ ఇచ్చారనమాట. సో మీరు ఐ అగ్రీ అని చెప్పేసి సెలెక్ట్ చేయండి. అండ్ మీకు కావాలంటే ఈ లింక్స్ అండ్ ఈ సర్వీస్ ఇవన్నీ గోత్రూ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ లాస్ట్లో వచ్చేసి పర్సనల్ డీటెయిల్స్ లైక్ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ అడ్రస్, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ అడ్రస్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేయండి. అండ్ మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ కూడా ప్రొవైడ్ చేయండి. అండ్ ఎడ్యుకేషన్ గ్యాప్ ఉందా, లైక్ మీకు బ్యాక్లాగ్స్ ఉన్నాయా, మీకు ఏమైనా ఆఫర్స్ ఉన్నాయా ఇంటర్న్షిప్స్లో కానీ, లేకపోతే ఆర్ యూ ఇండియన్ సిటిజన్, లైక్ అలా అడుగుతున్నారు. సో మీకు ఏమైనా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే వర్క్ ఎక్స్పీరియన్స్ని కూడా ఇక్కడ మెన్షన్ చేయండి. డు నాట్ ఇంక్లూడ్ ఇంటర్న్షిప్స్ అనమాట. సో మీ ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్ అడగట్లేదు, ఓన్లీ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే మెన్షన్ చేయండి. ఓకే, మీరేమైనా సర్టిఫికేషన్స్ చేస్తే ఆ సర్టిఫికేషన్స్ని కూడా మీరు ఇక్కడ అప్లోడ్ చేయొచ్చు. అండ్ లాస్ట్లో మీ ఫోటో అండ్ రెజ్యూమ్ని ఇక్కడ అప్లోడ్ చేయాలన్నమాట. సో ఇక్కడ వాళ్ళు ఇచ్చారు, కొన్ని ఫార్మెట్స్ ఇచ్చారు, ఆ ఫార్మెట్స్ చూసుకొని అప్లోడ్ చేయండి. అండ్ మ్యాక్సిమం ఫైల్ సైజ్ వచ్చేసేసి 4 MB అనమాట ఫర్ ద ఫోటో అండ్ ఆల్సో ఫర్ ద రెజ్యూమ్. ఓకే, ఈ రెండు అప్లోడ్ చేసిన తర్వాత అండ్ మీకు ప్రీవియస్గా నేను చెప్పినట్టు ఫోటో అప్లోడ్ చేయడానికి వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు, ఎలా అయితే అప్లోడ్ చేయాలని చెప్పేసి. ఇక్కడ యూస్ కెమెరా ఉంది, మీరు లైవ్లో ఫోటో తీసుకోవచ్చు. ఆర్ మీరు ఆల్రెడీ మీ దగ్గర ఏమైనా పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉంటే కనుక దాన్ని PDF ఆర్ PNG ఆర్ JPG ఫార్మేట్ చేసుకొని దాన్ని మీరు ఇక్కడ అప్లోడ్ చేయొచ్చు అనమాట. ఓకే, అండ్ లాస్ట్లో రెజ్యూమ్ అప్లోడ్ చేసి మీ అప్లికేషన్ని సబ్మిట్ చేయండి. నెక్స్ట్ ప్రాసెస్ మొత్తం మీకు త్రూ మెయిల్ ద్వారానే కమ్యూనికేట్ అవుతుంది అనమాట. సో దట్స్ ఆల్ అబౌట్ ఇన్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాంటి మంచి అప్డేట్స్ ఫర్ IT స్టూడెంట్స్ అండ్ ఆల్సో నాన్ IT స్టూడెంట్స్ జాబ్ ఆపర్చునిటీస్ కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.